అంటే సార్ లైక్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అంటే రైటర్‌గా మీ జర్నీ సాగడానికి గల కారణం ఏంటి? ఎందుకు నేను ఒక స్టోరీ రాయాలి అనుకుంటున్నాను. ఇది ఇంప్లిమెంట్ అయింది. అంటే ఎందుకు అని? నాకు ఊహ తెలిసేటప్పటికే మా నాన్నగారు నన్ను ఏదో కళాకారుని చేద్దాం అని అనుకుంటుండేవాళ్ళు. మా నాన్నగారి పేరు తోట రామారావు గారు. హ్మ్. ఆయన ప్యారీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసేవాళ్ళు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నన్నేంటంటే మ్యూజిషియన్‌గా చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేశాడాయన. హ్మ్. శిశురు వేత్తి, పసురు వేత్తి, వేత్తి గానరసం పని అని శంకరాభరణంలో విశ్వనాథ్ గారు మొదట చెప్పించారు. అంటే పాములకి, శిశువులకి, పశువులని అన్నిటినీ అలరింపజేసేది సంగీతం అని. నేను వీటన్నిటిని మించిన ఒక వేరే రకం యానిమల్. హ్మ్. నాకు మ్యూజిక్ అనేది వంట పట్ల. హ్మ్. సో, ఫస్ట్ విజయవాడ ఖమ్మంబాట అక్కాజీరావు గారని చాలా గొప్ప వైణిక విద్వాంసులు ఉండేవాడు. హ్మ్. ఆయన దగ్గర మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి సాయంత్రం తీసుకెళ్ళి వీణ నేర్పించమనేవాడు. హ్మ్. నేను ఆ వీణ అనేది ఇంత పెద్దది ఇలా పెట్టుకుని దాన్ని ఎలాగ వేళ్ళతో ఆడించాలి, బ్లేడ్ పెట్టి కొయ్యొచ్చా, ఇలాంటి ఆలోచనలన్నీ నేను చాలా పైశాచిక ఆలోచన చేస్తున్నాను. ఓకే. ఒక 4 రోజులు కష్టపడ్డారు మా నాన్నగారు. నా వల్ల కాల, ఆయన వల్ల కాల. నేర్చుకున్నారా? వెళ్ళి బలవంతం తీసుకొస్తున్నవాళ్ళు. ఓకే. మంగళంపల్లి బాలమల్లికృష్ణ వాళ్ళ నాన్నగారు సత్యనాపురంలో ఉండేవాళ్ళు. హ్మ్. ఆయనకి ఏదో సన్మానం జరిగింది. హ్మ్. మా నాన్నగారు ఆయన బాలమల్లికృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి ఇటు చాలా పద్యాలు పాడతాడని పద్యాలు ఏవో పాడించి వినిపించాడు. చాలా పిల్లోడిని. హ్మ్. ఆయన ఏదో సరే పిల్లోడు ఏదో పాడాడని చెప్పేసి ఆయన ఏదో ఓకే ఓకే బాబు అన్నాడు, అయిపోయింది. హ్మ్. రేడియోలో శ్రీరంగం గోపాలరత్నం గారు గొప్ప సింగర్ ఉండేవారు. ఓకే. మా నాన్నగారు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి రేడియో స్టేషన్ తీసుకెళ్ళి హ్మ్. నాకు ఏదైనా నేర్పించాలని చూసేవాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత నేను 5th క్లాస్లో ఉండగా మృదంగం హ్మ్. క్లాస్కి పంపించారు. ఓకే. అది మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. హ్మ్. అంటే చాలా థాట్ ఏంటంటే క్రూయల్ థాట్, మృదంగం వాయించడం. పెట్టుకుని తెల్లవారుజామున 5 గంటలకి లేపేస్తే ఆ! అందరూ నిద్రలేస్తారని. సో, అది కొన్ని రోజులు కట్. హ్మ్. ఆ తర్వాత తాడేపల్లిగూడెం వెళ్ళిన తర్వాత వైలిన్ మాస్టర్ ఇంటికి వచ్చేవాడు. వైలిన్ హ్మ్. అదే అందలే కుదరలా. హ్మ్. చివరికి అమ్మన మధ్య బలరామూర్తి గారు అనుకుంటా ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు మా నాన్నగారు ఏడాది ఫీజు కట్టేసి మా వాడికి శాస్త్రీయ సంగీతం నేర్పించండి అన్నారు. మొత్తానికే. మొదటి రోజు వెళ్ళి సరిగమ పదనిస అన్నాను. సరదా సనిధమ మగరిస ఏదో ఉంటుంది. హ్మ్. రెండో రోజు వెళ్ళేటప్పటికి ఇక ఆయనకి తన సంగీతం మర్చిపోతానన్నంత భయం వచ్చింది ఆయనకి నా నుంచి. సో, దాంతో ఏం చేశారంటే ఏడాది ఫీజు కట్టేశారు కదా, హ్మ్. మనకు సంగీతం అబ్బేలా లేదు. అందుకని మా చుట్టా అమ్మాయి ఉంటే శోభ అనుకుంటా పేరు, హ్మ్. అమ్మ డబ్బులు కట్టేసాం, వీడికేమీ వెళ్ళడం లేదు, నువ్వు వెళ్ళని ఆ అమ్మాయిని పంపించి అయ్యో! ఆ అమ్మాయి పాపం బలవంతం నా వల్ల ఆ అమ్మాయి సంగీత విద్వాంసరాలు అయిపోయింది. అది వేరే విషయం. సో, ఈ సంగతి పక్కన పెడితే మా నాన్నగారిలో నేను ఏదో ఒక ఆర్టిస్ట్ని చేయాలని ఉద్దేశంతో ఉండేది. తర్వాత పెయింటింగ్స్, అప్పట్లో నాకు పోస్టర్ కలర్స్ అవన్నీ కొని ఇచ్చేవాళ్ళు, పెయింటింగ్స్ వేసుకునేవాడిని. హ్మ్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేంతవరకు నేను పెయింటింగ్స్ వేసేవాడిని. నా ఓకే. కార్టూన్స్ కూడా మ్యాగజైన్స్లో పబ్లిష్ అయ్యాయి. ఓకే. తర్వాత డిగ్రీ తర్వాత నేను మానేసా. హుహు. సో, మా నాన్నగారు పుస్తకాలు విపరీతంగా చదివించేవాళ్ళు. నేను 5వ క్లాస్ వరకు స్కూల్కి పంపించలా. హ్మ్. రోజు మాస్టర్లు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పి వెళ్తుండేవాళ్ళు. 5వ క్లాస్లో నా స్కూల్లో జాయిన్ చేశారు. అలా మా నాన్నగారి వల్ల చిన్నప్పటి నుంచి రకరకాల శతకాలు, భారత భాగవత రామాయణాలు, డిటెక్టివ్ బుక్స్, నవల్స్, మ్యాగజైన్స్ అన్నీ నమిలి పడేసేవాడిని. సినిమాలంటే విపరీతమైన ఇష్టం. సినిమాలు చూసినా, యూట్యూబ్ బుక్స్ చదివినా మా నాన్నగారు ఏమీ అనేవాళ్ళు కాదు. హ్మ్. సో, అలా అప్పుడే నాలో అంకురార్పణ జరిగింది. ఓకే. జరిగి నన్ను మా చిన్నప్పుడు జాతకాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా నేను నా 10, 11 ఏళ్ల వయసులో నాకు బాగా గుర్తు. నాకు లలిత కళలు ఏదైనా అబ్బుతాయా అని అడిగేవాడిని నేను. హ్మ్. అంత పెచ్చలో ఉండేవాడిని. నాకు తెలియదు లలిత కళలు అంటే ఏంటో కూడా తెలియని వయసులో ఐ వాంట్ టు బి సంథింగ్, ఒక పెయింటర్ కావాలి, నాకు పెయింటర్ కావాలని చాలా కోరిక. అంటే ఇది ఓకే. చాలామందికి తెలియదు. హ్మ్. దేవుడి దగ్గర కటౌట్స్ పెడతారు కదా, అవును. ఆ కటౌట్ ఆర్టిస్ట్ కావాలని నా లైఫ్ యాంబిషన్ అప్పట్లో చిన్నప్పుడు. ఓహ్! మా ఇంటి ఎదురుగా విజయవాడలో తారక రామ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళది ఒక పెయింటింగ్ సినిమాల థియేటర్లో పెట్టే హోర్డింగ్స్, కటౌట్స్ అన్నీ అక్కడే తయారయ్యాయి. హ్మ్. అక్కడ కృష్ణ గారు వచ్చేవాళ్ళు, పాడి పంటలు, అల్లూరి రామరాజు అన్నీ అక్కడే అవుతుండేవి. ఆహా! గిరిబాబు గారు దేవతలారా దీవించినటువంటివన్నీ. హ్మ్. సో, నేను అక్కడికి వెళ్ళి కూర్చుని బ్రహ్మం అనే ఒక ఆర్టిస్టు, గురుమూర్తి అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. హుహు. వాళ్ళు ఎలా రంగులు కలుపుతారో తెలుసుకోండి. దేవుడి దగ్గర కటౌట్ చూస్తే హ్మ్. వాడిని కలర్స్ పెట్టి చెప్పేవాడు. ఒక ఎల్లో ఆరెంజ్ ఉంటే అది బ్రహ్మం వేసాడు, ఒక మెజెంటా కలర్ ఉంటే అది గురుమూర్తి వేసాడు. ఇంత చెప్పేవాడిని. అంత బాగా కీన్ అబ్జర్వేషన్ ఉండేది. సో, దేవుడి దగ్గర కటౌట్ ఆర్టిస్ట్ కావాలని లైఫ్ యాంబిషన్, అలా డ్రీమ్స్లో బతుకుతుండేవాడిని. హ్మ్. సో, అలా కథలు రాశాయి. అంటే మా అమ్మగారు నా 6th క్లాస్ హాలిడేస్లో చనిపోయారు. ఓకే. సో, చనిపోయినప్పుడు మార్నింగ్ చనిపోయారు మా అమ్మగారు. నేను ఏడవడంలా. హ్మ్. ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు. ఏంటి ఈడు ఏడవడం లేదేంటి అది ఇది అని చెప్పేసి. మా మామయ్య ఎవరో వస్తే నెల చందమామ వచ్చింది ఇంకా రాలేదా అని అడిగాను. ఈడేంటి ఇలాగున్నాడు, ఈడికి ఏమైపోయిందో అనుకున్నారు. హ్మ్. తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చుని డైరీలో రాసుకున్నాను. ఏంటి అంటే అప్పటికి నా 12 ఏళ్ల వయసు, మరి 12 ఏళ్ళు నడుస్తుంది. హ్మ్. సామాన్యంగా చనిపోయిన దెయ్యాలు అవుతారు కదా, అమ్మ నువ్వు దెయ్యం అయిపోయినా పర్లేదు,
ఈరోజు రాత్రి మాత్రం ఇంటికి వచ్చేసి దెయ్యంగా అయినా ఇంటికి రా అని నేను రాశాను. నాకు ఎవరితో చెప్పుకోవాలి కూడా తెలియదు. మా అమ్మ గురించి నాకు చాలా బాధ ఉంది. నన్ను ఇప్పటికీ నా బాధ ఏంటి అంటే నా కోపాన్ని, నా బాధని, నా ప్రేమని నేను ఎక్స్ప్రెస్ చేయలేను. నాకు నా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక అవుట్లెట్ రైటింగ్. సో అలా రైటింగ్ అని అలా స్టార్ట్ అయింది. అది నేను రాసిన తర్వాత మా నాన్నగారు, మా రిలేటివ్స్ అందరు చూసి చాలా మూవ్ అయిపోయి చాలా డిస్టర్బ్ అయ్యారు. సో అటు నుంచి అనుకోకుండా నేను ఇంటర్మీడియట్ కథలు రాయడం, నవలు రాయడం, అలా సినిమాల రంగంలోకి రావడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఓకే. అంటే మీ మనసుని, మీ ఆలోచనలని కలానికి చెప్తే కలం పదాల ద్వారా మనసులో ఒక హంట్ చేస్తూ ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్, ఒక థాట్, ఓవర్ థింకింగ్ ఏదైనా వాటికి. అంటే ఒక విషయానికి నేను చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతాను. ఉదాహరణకి నాది లవ్ మ్యారేజ్. నేను 85లో నా వైఫ్ని కలిశాను. ఓకే. కలిసిన తర్వాత నేను రాసిన ప్రతి కథలో తన పేరు గీత, గీత అని వచ్చేలా కథలో రాసేవాడిని. అంటే క్యారెక్టర్ పేరు గీత కనక్కర్లా, ఓకే. అక్కడ గోడ మీద గీత ఉంది, అతని గీతలు గీశాడు, ఇలా గీత గీత అని పిచ్చి రామకోట రాస్తారు కదా, అలా రాసేవాడిని. సో అంత అబ్సెషన్తో ఉంటాను నేను. అది ఓకే. సో ప్రతి దాంట్లో మీ స్టోరీలో గీత అనే గీత పదాన్ని పెళ్ళాక మానేశారు. అయ్యో, ఎందుకు సార్? అంటే ఇంకేదైనా వేరే పేరు ట్రై చేద్దాం అంతా ఆపేసి. గీత గారు గుర్తించండి ఈ పదాన్ని, మళ్ళీ స్టార్ట్ చేయాలి.